ప్రభు అయిన యేసు నామములో అందరికి వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎంతో చక్కని మాట. ఏమంటే దేవుని ఆత్మచేత నడిపించే ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులు అని రాయబడ్డది. అదే చాలాసార్లు మనం అనుకుంటాం మన ఇష్టానుసారంగా నడుస్తున్నాం, మన ఇష్టానుసారంగా మన కోరికలు, మన చిత్తములు సమస్తం జరిగించుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని చెప్తుంది. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మనం బాప్తిసం తీసుకుంటాం, మారుమనసు పొందుతాం, పాపక్షమాపణ పొందుతాం. కానీ చాలాసార్లు మన చిత్తము, మన ఇష్టము, మనకు తోసింది, నాకు అనిపించింది, నేను చేసిన అని చెప్పుకునే వారం ఉంటాం. అయితే వాక్యంలో చూసినట్టయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఏముందంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని రాయబడింది. అంటే ఆత్మ లేకపోతే ప్రతి మనిషి కూడా చనిపోతాడు. శరీరం ఉంటుంది, చచ్చినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ క్రైస్తవ జీవితం అనేది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గర పాపాలు ఒప్పుకుంటామో, మన ఆత్మ ప్రాణదేహములతోటి నోటితో ఒప్పుకొని మన పాపాలను క్షమాపణ అడిగి విడిచిపెడతామో, యేసు ప్రభు తన ఆత్మనిచ్చి తన చిత్తానుసారంగా మనల్ని నడిపించేవాడైనాడు. తన మహిమ కొరకు తను మనల్ని వర్ధిల్ల చేసేవాడైనాడు. ఈ ఉదయకాలం మనం ఆత్మచేత నిజంగానే నడిపించబడుతున్నామా? మన సొంత ఆలోచనను బట్టి మనం నడుస్తున్నామా? మనం చాలాసార్లు ఆ విషయం మర్చిపోతాం. మనకు తోసింది, మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతాం. ఇంకా మనలో ఉన్న ఏంటివంటే పగలు, ప్రతీకారాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి. సేవ చేస్తారు, పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం ధ్యానిస్తారు, అన్నీ చేస్తారు, దేవుని సంఘంలో అన్నీ చేస్తారు. యేసు రక్తంతో విమోచింపబడిన వారు యేసు ప్రభులాగా మారాలి. ఇక్కడ అదే ఆత్మచేత నడిపించబడటం అంటే యేసు ప్రభు ఎట్లున్నాడు అట్లనే ఫిలిప్పీ 2:5 రాయబడిన మాట ఏంటంటే, యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండాలి అని రాసింది. ఆయన లాంటి మనస్సు మనలో లేనప్పుడు మనం క్రైస్తవులమైన అబద్ధం చెప్పుకొని బతికినట్టే లెక్క. ఆత్మచేత నడిపించేవారు ఎట్లా అంటే, దేవుని ఆత్మ ప్రతి సమయంలో మనకు బోధించేదిగా ఉంది. తన మార్గము, తన చిత్తము, తన ఆలోచన యావత్తు మనకు బయలుపరిచేదిగా ఉంది. లేకపోతే ఇంతమంది భక్తులు ఈ క్రమమును ఎట్లా తీసుకురాగలిగినారు? దేవుని ఆత్మచేత. ఈ వాక్యం అంతా కూడా ఎవరో ఒక మనిషి రాసింది కాదు, దైవావేశం వలన ఆత్మ ద్వారా పలుకుతూ వచ్చినారు వారు. ఈ వాక్యాలని సజీవమైనవి, ఈ వాక్యంలో తప్పు పట్టలేని సంగతులు సమస్తము. అయితే ఈ గొప్ప దేవుడు ఏమంటున్నాడు? మనము ఆత్మచేత నడుస్తున్నామా అని చెప్తున్నాడు. మనం బాప్తిసం తీసుకున్నప్పటికీ చాలాసార్లు యేసు రక్తంతో విమోచింపబడిన వాడికి శరీరం పనిచేస్తుంటుంది మన జీవితాల్లో. అంటే పగ, ప్రతీకారం, ద్వేషం, అసూయ, తారతమ్యాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే శరీర సంబంధమైనవి. ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఆత్మచేత నడిపించనిబడని వారమైనాం. ఇవన్నీ పక్కన పెట్టేయాలి. శరీర సంబంధమైన ఇవన్నీ మత్తయి సువార్త, మార్కు సువార్త 7:21 రాయబడ్డాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. గలతీలో శరీర కార్యం స్పష్టమై ఉన్నాయి. వాటిని వదిలేసుకోవాలి. వాటిని వదిలేసుకొని ఆత్మానుసారంగా దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో దాని ప్రకారం జీవించినట్టు మాత్రమే మనం దేవుని కుమారులై ఉంటాం. మనం మన ఇష్టాలు చేసుకొని దేవుని కుమారులమని చెప్పుకుంటుంది సంఘంలో కానీ బంధువుల దగ్గర కానీ దేవుని చిత్తం లేకుండా, దేవుని ఇష్టం లేకుండా, ఆయన ఇష్టానుసారంగా నడవకుండా, ఆత్మచేత నడవకుండా మన ఇష్టం చేసుకుంటే దేవుని నుంచి మనం మేలుకు బదులుగా శాపం పొందుతాం. ఉదయకాలం మన పాత స్థితిని వదులుకొని పశ్చాత్తాపడి నూతనంగా ఆత్మచేత నడిపించబడదాం. దేవుడు ఈ మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. నమ్మదగిన దేవుడు, మా కొరకు కలువరిలో ప్రాణం పెట్టినావు, నీ ఆత్మనిచ్చినావు, నీ ఆత్మచేత నడవడానికి కృపణిస్తున్నారు. ఉదయకాలం ముందుకు తీసుకొచ్చిన లేఖన వాక్కులను ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.